చేతన చెప్పండి. చాలా బాగా పాట పాడతారు మీరు. నేనా? పాడతాను ఊరికి సరదాగా. మన కాంటెక్స్ట్ ఏదో చెప్పండి ఫస్ట్. సో నా కాంటెక్స్ట్ ఏంటంటే, మనం కర్మ సిద్ధాంతం గురించి అని ఒక చిన్న మాట అన్నాను నేను. సారీ, నేను నిద్రలో నుంచి ఇప్పుడే లేచా కదా. పర్వాలేదు, గో హెడ్. యా, సో చిన్నప్పటి నుంచి మనకు ఏదైతే ఉందో, ఓ పురాణాలు వినడం వల్ల కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పడం వల్ల కావచ్చు, సో మంచి కర్మకు మంచి ఫలితం, చెడు కర్మకు చెడు ఫలితం, అది ఎలా అయినా కావచ్చు. మనసుతో చేసిన దానికి మనసుతో, మాటతో చేసిన దానికి మాటతో, ఇలాంటివి సో బాగా మనకు కొంచెం వైరైపోయి ఉంటాయి కదా బుర్రలోకి. సో దీంతో ఏంటంటే నాకు బేసిక్ గా అదే డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ లాగా, రెండు వైపులా పదులు ఉన్న కత్తి. ఓకే, అది ఎలా అంటే, ఒకవైపు నుంచి మనకు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే ఎలా అవుతుంది, ఈ టైప్ లో మనకు మన గురించి మనకు ఒక కాన్షియస్ అనేది వస్తుంది. అంతవరకు బాగుంది, అది అన్నిటికీ మంచిదే. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు అంటే మన పట్ల ఎప్పుడైనా అదేంటి అన్యాయం జరిగింది, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటివి ఏవైనా చూసినప్పుడు కానీ, అంటే ఎవరో ఒకరు మనకి ఇప్పుడు ఆర్థిక పరంగా ఒక అన్యాయం చేసి ఉండొచ్చు, మాట పరంగా అన్యాయం చేసి ఉండొచ్చు, వీటి గురించి కూడా మన మైండ్ లో ఒక ముద్ర ఉండిపోతుంది కదా. అంటే ఓకే, వీళ్ళు మనకి ఇలా చేశారు అని మనం నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం సో వీళ్ళకి ఎప్పుడు చెడు జరుగుతుంది అని కూడా మనం నమ్ముతాం. అంటుంటారు కదా పెద్దవాళ్ళు, వదిలేరా, వాడి పాపాన్ని వాడు పోతాడు, వాడు అనుభవిస్తాడు, వాడు చేసిన దానికి, ఇలా వింటాం. అయితే ఇవన్నీ విన్నాం, అలా జస్ట్ అనుకోవడానికి ఏకైక కారణం ఏంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. కరెక్ట్. అది ఎప్పుడు తెలిసింది మరి? ఇప్పుడు కదా తెలిసింది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది, అవన్నీ జస్ట్ విన్నాం అని ఇప్పుడు తెలిసింది. కానీ అంతకంటే ముందే ఈ డ్రామా చాలా బుర్రలోకి ఎక్కేసింది. కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ చాలా లిమిటెడ్ ఇంటెలిజెన్స్లో బతికాయి. మనం వాటిని ప్రామాణికంగా తీసుకోకర్లే. అంటే మన పూర్వీకులు అన్ని విషయాలను గ్రేట్ అన్న భ్రమలో మనం బతకొద్దు. అంటే యాజ్ సొసైటీ గెట్స్ ప్రోగ్రెస్డ్, చాలా విషయాలు తేటతెల్లం అవుతున్నాయి. మనము అన్ని విషయాల్లో ఎవాల్వ్ అవుతున్నాం, కొన్ని విషయాలు డిజాల్వ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు పెద్దవాళ్ళకు ఒక విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు. అంటే ఒకప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా మనిషి బిహేవ్ చేయాలి, ఎవడో ఊరు పెద్ద వాడెంత హౌలగాడైనా వాడు చెప్తే నమ్మేటోళ్ళు. రాను తెలిసిన టెక్నాలజీ వచ్చిన తర్వాత, సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత, ఆడియో రహస్యంగా రికార్డ్ చేయడం వచ్చిన తర్వాత ఎవడి మైండ్ ఏందో తెలుస్తుంది మనకి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, కర్మ సిద్ధాంతం అనేది మనం ఎప్పుడు చర్చించినా, పోనీ ఏ సిద్ధాంతం చర్చించినా దాన్ని జనరల్ కాంటెక్స్ట్లో చర్చిస్తున్నామా, స్పెసిఫిక్గా చర్చిస్తున్నామా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మెనీ టైమ్స్ మనం ఈ పదాలు వాడినప్పుడు దానికి జనరల్ కాంటెక్స్ట్లోనే వాడతాం. వి నెవర్ యూజ్ ఇట్ ఇన్ స్పెసిఫిక్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మంచి చెడు, లేకపోతే పాపం పుణ్యం, ఫలితం, వర్క్, ఇదంతా మనం జనరల్గా వాడుతున్నాం వర్డ్స్ని. ఏవైతే జనరల్గా వాడుతున్నామో దానివల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు బేసికల్గా. సో స్పెసిఫిక్గా నువ్వు డిఫైన్ చేయగలగాలి వాట్ ఈస్ గుడ్నెస్. స్పెసిఫిక్ అంటే ఏమిటో తెలుసా? బియ్యం అనేది జనరల్, 1 kg బియ్యం అన్నది స్పెసిఫిక్. ఒక్క నిమిషం చేతన, 1 సెకండ్. ఇప్పుడు నేను ప్రతిరోజు బియ్యం తింటున్నా అన్నది జనరల్, అవునా కదా? సో స్పెసిఫికేషన్లోకి ఎంటర్ కావాలి మన మైండ్. అప్పుడు మనం నిజమైన అర్థాలు, నిజమైన ఫలితాలు, నిజమైన మంచు చెడులు అనేది మనం ఒక నిర్ధారణకు రాకుండా మనం దాని రిజల్ట్ గురించి ఎప్పుడు మాట్లాడద్దు.
ఇప్పుడు నేను ఎవరన్నా నువ్వు అడుగు, అసలు పుణ్యం వస్తుంది అంటారు కదా. అవును. అంటే ఏ పని చేసినా ఓవరాల్గా వచ్చే పుణ్యం అంతేనా, లేదా ప్రతి పనికి స్పెసిఫిక్ పుణ్యం ఏమైనా ఉంటుందా? దానికి ఎట్లా కౌంట్ చేస్తావు? అండ్ హూ ఈస్ కౌంటింగ్ ఇట్? హౌ డు వి నో? ఇలా అడిగామనుకో ఎవరు తెలియదు, ఇంక్లూడింగ్ ఈ సిద్ధాంతకర్తలు, ఈ బొట్లు పెట్టుకునే స్వామీజీలు కూడా తెలియదు. బికాజ్ ఇట్ ఈస్ జనరల్. సో జనరల్ థింగ్స్ అన్నీ కూడా నీకు స్వాంతనే కలుగజేస్తాయి. ఓన్లీ నీ చైతన్యాన్ని అప్లిఫ్ట్ చేసేది ఓన్లీ స్పెసిఫిక్ థింగ్సే. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా చేతన, జనరల్గా ఎంత బాగుంటుంది చూడు. నువ్వు హాయిగా రా, నీకు మంచి శాలరీ ఇస్తా, మంచిగా పని చేసుకుందాం అన్నా. నువ్వు ఇప్పుడు జాబ్లో జాయిన్ అవుతావా? నెక్స్ట్ నువ్వు అడిగే ప్రశ్న ఏం అడుగుతావు? దట్ ఈస్ హౌ వి ఎంటర్ ఇన్ టు ద స్పెసిఫిక్. అదే ఊరోడు ఏం చేస్తాడు? జాయిన్ అవుతాడు, కానీ తీరా వెళ్ళిన తర్వాత అదేంది నువ్వు అది మోపిస్తూ, నేను పని అన్నా బై, ఫస్ట్ ఒప్పుకున్నావు, సంతకం పెట్టినావు, అయిపోయింది అంట. నేను ఇరక్కపోయా లేదా? సో వీ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. ఏదైతే స్పెసిఫిక్గా డిఫైన్ చేయబడుతుందో అదే నీ చైతన్యాన్ని యాక్టివేట్ చేస్తుంది, అదే నీ ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేస్తుంది. మిగతాదంతా జస్ట్ ఏమంటారు, పాసింగ్ క్లౌడ్స్. ఇట్ విల్ లీవ్ నో ఇంపాక్ట్ ఆన్ యువర్ డే టు డే లైఫ్. సో కర్మ సిద్ధాంతం బేసిక్. ఇదంతా ఎందుకు చెప్పాను? బికాజ్ మనుషులు ఏ కర్మ సిద్ధాంతం గురించి ఆలోచిస్తున్నారో అది వెరీ వెరీ జనరల్ కొనటేషన్, అది ఇట్స్ నాట్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ ఎలా ఉంటుంది తెలుసా? మన భారత శిక్షా స్మృతి లాగా ఉంటుంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా ఉంటుంది. కేటగిరీ స్పెసిఫిక్ టర్మ్స్. ఎగ్జాంపుల్ నేను, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చోట చదివాను. ఇప్పుడు గోవుకి గడ్డి వేసిన పుణ్యమే, తర్వాత తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటే పుణ్యము. ఇదే జనరల్. దాంట్లో ఇలా రాస్తుంది ఇవన్నీ. చివరికి ఏంటంటే నువ్వు గనక గంగా నదిలో మునిగితే నువ్వు జన్మలో చేసిన అన్ని తప్పులు మాఫ్ అయిపోయి పుణ్యం అని ఉంది. తద్వారా నేను ఏనాడు ఏమి చేయను, ఇంకా ఫైనల్ గా గంగా నదిలో మునిగితే అయిపోతుంది. స్పెసిఫిక్ అట్లా ఉండదు. నీకు హెడేక్ వచ్చింది, దాని యొక్క స్పెసిఫిక్ కంపోజిషన్లో ఉన్న ట్యాబ్లెట్ నీకు డాక్టర్ రాసిస్తే అది వెంటనే తగ్గుతుంది. ఏదో ఒక ఎర్ర రంగు ఉన్న ట్యాబ్లెట్ వేసుకోవా, అంత మంచి జరుగుతుంది. దిస్ ఈజ్ జనరల్. అర్థమైంది కదా నీకు నేను ఏం చెప్తున్నాను? సో గో ఇన్ టు స్పెసిఫికేషన్. నువ్వు ఏ పుస్తకాల్లో వెతుకొద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక పని చేస్తున్నావు, దాని ఫలితం అనుభవిస్తావు, 100%. దాని కర్మ సిద్ధాంతమే కావాలా? మన కామన్ సెన్స్ చాలు. కరెంటు బొక్కలో వేలు పెడితే షాక్ వస్తుంది. ఎంత స్ట్రాంగ్ కరెంట్ అయితే అంత ఇంపాక్ట్ ఉంటుంది నీకు షాక్ పరంగా. ఇదేంది? ఇంటర్ డిపెండెంట్. కానీ నువ్వు అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది జనరల్. సరే, అన్నదానం చేస్తే పుణ్యం వచ్చింది. రెండోది, సో ఆ తిన్న వాళ్ళకి నువ్వు పెట్టిన అన్నం నచ్చలేదు అనుకో, అప్పుడు కూడా పుణ్యం వస్తుందా? అంటే ఎట్లా వస్తుంది? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ 10 మందికి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందా? 100 మందికి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? 1000 మందికి చేస్తే చాలా ఎక్కువ పుణ్యం వస్తుందా? లేదా ఎవరికి అన్నదానం చేసినా పుణ్యం వస్తుందా? ఎంత వస్తుంది? అది హూ ఈస్ కౌంటింగ్ ఇట్? అంటే ఎవడో ఒకడు, నేను బ్యాంకులో వేస్తూ పోతున్నా, నేను బ్యాంకులో డబ్బా పెట్టారు, వేసారు పైసలు. నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నా డబ్బులు ఏంటంటే డబ్బాలు వేసినావు, ఇంకో డబ్బాలు తీసుకుపో అంటాను. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ధర్నా చేస్తావు, చేయవా? నువ్వు ఒక పేపర్ మీద ఇంత ప్రాసెస్ ఎందుకు ఉంటుంది? స్పెసిఫిక్ ఉన్న చోటనే నీకు ప్రశాంతత ఉంటుంది. చివరికి నువ్వు పెట్టుకునే బంగారం దాని వెయిట్ స్పెసిఫిక్, నువ్వు కట్టుకునే చీర ఆ చీర లెంత్ స్పెసిఫిక్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పెసిఫిక్. ఎక్కడెక్కడ స్పెసిఫికేషన్ ఉందో అక్కడే గొడవ అవుతుంది, అక్కడే నిజంగా కంక్లూషన్ ఉంటుంది, అక్కడే న్యాయం ఉంటుంది, అక్కడే అంత ఉంటుంది. జనరల్ థింగ్స్ ఎవరైతే మాట్లాడతారో కొన్ని వేల ఏళ్ళు మాట్లాడినా వాడికి ఎవరికి ఏ న్యాయాన్ని ఇవ్వలేడు. ఎందుకు? చెప్తున్న వ్యక్తికే తెలియదు అదేమిటో. ఇప్పుడు ఊర్లో అమ్మలక్కలు కూర్చొని మాట్లాడేదంతా వాళ్లకు తెలియదు, బికాస్ దే హ్యావ్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ స్పెసిఫికేషన్. ఇప్పుడు కర్మ సిద్ధాంతం స్పెసిఫిక్ ఏంటి నేను చెప్తా.
చెప్పిన తర్వాత బాయ్ చెప్తా, నువ్వే ఆలోచించి మళ్ళీ మాట్లాడుకుందాం, జల్దీ క్యా హై. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులతో సమానంగా నిన్ను నువ్వు ఎప్పుడన్నా చూసుకుంటే కనుక కర్మ సిద్ధాంతం వేరే. ఇది స్పెసిఫిక్ కొటేషన్ నేను చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భోజనం చేసే టైంలో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా తినవు, ఒక ప్రాణిగా తింటావు. సో ప్రకృతిపరమైన కర్మలకి సంబంధించిందే నిజమైన కర్మ సిద్ధాంతం. ప్రపంచపరంగా నువ్వు చేసే ఏ కర్మ ఫలితాలు కూడా కర్మ సిద్ధాంతం వల్ల రాలేదు. అది నీ జన్మకి దానికి సంబంధమే లేదు. సో సంబంధం లేదు. కానీ బేసిక్ గా ఇప్పుడు మానవ జాతి అందరూ కనీసం ఎంతో కొంత మంచిగా నడవాలి అంటే, మంచి చేసిన వాడికి మంచి, చెడు చేసిన వాడికి చెడు అనేది ఆ నమ్మకాలైనా ఉంటేనే కదా. అవసరం లేదు కనీసం అసలు ఏ నమ్మకాలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్మడం అంటేనే నీకు తెలియడం లేదు అదేమిటో. కరెక్టే. కాకపోతే కనీసం ఇది పట్టుకోవడానికి ఈ ఊతం అంటూ లేకపోయినప్పుడు బేసిక్ గా ఎవరి సిచ్యువేషన్ వాళ్ళు వేస్తారు. నేను ఒక మాట చెప్తా, నేను మంచిగా ఉన్నాను అని నేను అనుకుంటున్నా, నీకు మంచిగా అనిపించకపోతే దీనికి ఆన్సర్ ఏది? నేను నా కుటుంబ సభ్యులను బాగా చూసుకుంటున్నా తండ్రి అనుకుంటున్నాడు, కానీ వాడు చేసే ప్రతి పని కొడుకులకు నచ్చకపోతే అప్పుడు దాని ఇంపాక్ట్ నువ్వు చేసిన నచ్చింది లేదు. దానికి ఇంకో చిన్న పద్ధతి ఉంది. వెన్ యూ గో ఇన్ టు స్పెసిఫిక్, నువ్వు పిల్లల కోసం ఏదో చేయకుండా ఇది మాత్రమే నేను చేయగలను, ఇక నా గురించి మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందా నాకు సంబంధం లేదు, దెన్ దేర్ ఇస్ అన్ ఇంపాక్ట్. స్పెసిఫిక్. సో ఆ ప్రమాణాలు అనేవి ముందు నుంచి పర్టికులర్ గా స్పెసిఫై చేసి కమ్యూనికేట్ చేయాలంటారా? 100%. అంటే వెన్ ఎవర్ యూ డీల్ విత్ ఎ పర్సన్, బీ స్పెసిఫిక్. నీ నోటి నుంచి వచ్చే ఏ పదము, ఏ మాట, ఏ వాక్యము, ఏ ప్యారా జనరల్గా ఉండకుండా ఒక వారం ఉండి చూడు, నువ్వు ఆశ్చర్యపోతావు. స్పెసిఫికేషన్స్ మాట్లాడే మనస్సులో ఎక్కువ చెత్త ఉండదు. ఎగ్జాక్ట్లీ. జనరల్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఎప్పటికీ మూలం తెలియదు. సంశయం, జనరల్ అంటేనే సంశయం ఉంటుంది. ఇప్పుడు నేను నీకు చెప్పాను, నువ్వు వెళ్ళిపో ట్రైన్లో, ఇది టికెట్ ఖచ్చితంగా ఏదో బెర్త్ దొరుకుతుంది పో. ఇప్పుడు రైల్వే స్టేషన్ పోయే వరకు నీకు డౌట్ ఉంటుంది. అట్లా కాకుండా ఒక రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి వస్తాడు, అతను నీకు దారి చూపిస్తాడు పో. ఓ గడ్డమున్న వ్యక్తి వస్తాడు, అతన్ని జ్ఞానోపదేశం చేస్తాడు. ఇప్పుడు నువ్వు పోతుంటే గడ్డమున్న వ్యక్తి వచ్చాడు, అతను చేయలేదు. మళ్ళీ పోతుంటే గడ్డమున్న వ్యక్తి వచ్చాడు, సంవత్సరానికి అతను చేయలేదు. మళ్ళీ పోతుంటే గడ్డమున్న వ్యక్తి వచ్చి అతను చేశాడు అనుకో, ఇట్లా నువ్వు నమ్ముతున్నావు అంతే. అట్లా కాకుండా నీకు ఏం కావాలో పర్ఫెక్ట్ తెలిస్తే ఎవరు అది నీకు చెప్తారో కూడా తెలుస్తుంది అన్నప్పుడు యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది స్పెసిఫికేషన్. సో ఓకే. సో ఈ స్పెసిఫికేషన్ లేకుండానే కుటుంబ వ్యవస్థలో చాలా, అంటే నేను కుటుంబ వ్యవస్థ ఎందుకు దరిద్రంగా ఉంటుందంటే స్పెసిఫికేషన్ లేకపోవడమే కదా. కరెక్ట్, క్లియర్. అంతెందుకు కుటుంబ వ్యవస్థలో కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయి. ఇది మా బెడ్రూమ్, ఇట్ ఇస్ క్లియర్లీ స్పెసిఫైడ్. ఇది జనరల్ బాత్రూమ్, ఇది నా అల్మారా, ఇది నా పర్సు, ఇట్ ఇస్ స్పెసిఫైడ్. అవునా కదా? దిస్ ఇస్ మై మనీ. స్పెసిఫిక్గా లేనివి ఎక్కడ? ఒకరికొకరు ఇచ్చే సలహాలు స్పెసిఫిక్గా ఇవ్వట్లే, జనరల్గా ఇస్తున్నారు. బాగా చదువుకో, ఆ బాగా చదువుకో, దాన్ని నా పరువుకు లింక్ పెట్టి వచ్చా సస్తాడు ఇప్పుడు పిల్లగాడు. అట్లా కాకుండా బాగా చదువుకో అన్నదానికి అర్థమైంది డాడీ, జర పేపర్ మీద రాయని అడుగు. అట్లాగే నాకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. హౌ అంటే ఒక డాడీగా నువ్వేం చేయాలో నేను రాస్తాను. అప్పుడు నువ్వు స్పెసిఫిక్గా చెప్పావు, నేను స్పెసిఫిక్గా చెప్పాను, అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది కదా, ఆ క్షణమే తెలుస్తుంది. అరే నువ్వు నా పరువు తీయకు అన్నాడు అనుకో, ఎవరన్నా అడుగు, నెక్స్ట్ 100 మందికి ఫోన్ చేసి పరువు అనే పదాన్ని నిర్వచించమని అడుగు.
ఎవరికి తెలియదు. జస్ట్ వేరే వాళ్ళ ముందు మా ఇజ్జత్ పోతుంది, వేరే వాళ్ళ ముందు మా పరువు తీయకు, అందరి ముందు నన్ను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరో తెలిస్తే కదా అది ఉందా లేదా తెలిసేది. కానీ కుటుంబ వ్యవస్థలో స్పెసిఫికేషన్ అంటూ రావడానికి అసలు అది చాలా చాలా పెద్ద విషయం. ఫస్ట్ 1% బిగిన్ చేయాలి. అది చాలా చిన్న విషయం, నేను చెప్తున్నా. ఇట్స్ వెరీ ఈజీ. నువ్వు ఏం చెప్పినా స్పష్టంగా చెప్తేనే నాకు అని చెప్పడం మొదలు పెట్టాలి. అది మళ్ళీ రిజిడ్ గా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట తీసుకునేటప్పుడు కూడా స్పష్టంగా తీసుకోవాలి. ఎందుకంటే స్పెసిఫికేషన్ ఉంది. ఎగ్జాంపుల్ నువ్వే నాకు డబ్బులు ఇచ్చావు చేతనా, నువ్వు స్పెసిఫిక్ గా ఉంటావా? ఎన్ని రకాల స్పెసిఫిక్ ఉంటావు? ఎన్ని డబ్బులు కావాలి? 1000 రూపాయలు. ఎప్పుడు ఇస్తావు? ఇది అడుగుతావా లేదా? ఖచ్చితంగా. అయితే మళ్ళా లెట్ us కమ్ బ్యాక్ టు కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఇన్ స్పెసిఫికేషన్, అది నేను చెప్పాలనుకుంటున్నది. ఈ సోకాళ్ళు దేవుళ్ళు వేసే శిక్షలు, నువ్వు కర్మకు అనుభవించే శిక్షలు, ఇవన్నీ స్పెసిఫిక్ గా లేవు, జనరల్గా ఉన్నాయి. ఎవడి పాపను ఆడేపోతాడు. పాపం అంటే ఎంత? హౌ డు యు నో? దాన్ని మెజర్ చేసేది ఎట్లా? ఇది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. అయితే నేనేం చెప్తున్నా, నిన్ను నువ్వు ఈ 2 విధాలుగా విభజించుకొని ఈరోజు చూసుకో. ఎవరితో చెప్పకు. నీకున్న మనిషికున్న ఇంటెలిజెన్స్ చాలు. ప్రకృతి పరంగా ఉన్న చేతన, ప్రకృతి పరంగా ఉన్న రీస ఒకటి. ప్రపంచం పరంగా ఉన్న చేతనకి ప్రపంచపరమైన కాంతిరేసకి ఏ సంబంధం లేదు, ఏ పోలిక లేదు. ఫస్ట్. సెకండ్ది, మనం జన్మ తీసుకొని జీవించడానికి ఆధారభూతమైనవన్నీ ప్రకృతి నియమాలు తప్ప ప్రపంచ నియమాలు కావు. ప్రకృతిలో మనం చేసే ప్రతి పని మనం జీవించడానికి ఉపయోగపడుతుంది, ప్రపంచంలో మనం చేసే పని బతకడానికి ఉపయోగపడుతుంది. భోజనం చేసేది బతకడం కోసంగా, జీవించడం కోసం. నీ జీవం నిలబడడం కోసం తింటున్నావు. ఫ్యాషన్ కోసం కాదు. లిప్స్టిక్ పూసుకునేది ఫ్యాషన్, జస్ట్ నువ్వు బతకడానికి కాదు, అది నువ్వు అందం కనబడడానికి, జీవించడానికి కాదు, అందం కనబడే వేరే వాళ్ళ కోసం. నువ్వు భోజనం చేసేది నీ కోసం. ఏదైతే పని అయితే నీ పరిధికి సంబంధించి మాత్రమే ఉంటుందో దానికి కర్మ సిద్ధాంతం ఉంది నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ స్పెసిఫిక్. ఏం తింటున్నావో దాన్ని బట్టి నీ లైఫ్ ఉంటుంది. దిస్ ఇస్ కర్మ సిద్ధాంతం. వెరీ స్పెసిఫిక్. అంటే కర్మ సిద్ధాంతం గుంపుకి సంబంధించి, కర్మ సిద్ధాంతం అనేది గుంపుకి సంబంధించింది. ఒక 2-3 వ్యక్తులకి కలిపి ఉండదు. నీ ఒక్కదానికి శ్వాస లాంటిది కర్మ సిద్ధాంతం. ఇట్లా గనక చూస్తే ఖచ్చితంగా కర్మ ఉంది, కర్మ ఫలితం ఉంది. కానీ ఆఫ్టర్ లైఫ్ తర్వాత ఆ క్షణమే ఉంది దాని ఇంపాక్ట్. రెండోది, అనుభవిస్తే ఇప్పుడు కానీ 5 ఏళ్ల తర్వాత కానీ 50 ఏళ్ల తర్వాత కానీ అది పూర్తి నీ పరిధిలో ఉంది కాబట్టి నువ్వు తప్పగా అనుభవిస్తావు. దీంట్లో దేవుడు అనే చర్చ లేని లేదు. దానికి నీకు శిక్షించేవాడు ఎవడు లేడు. నువ్వే శిక్షించుకుంటున్నావు ఎవ్రీ మినిట్, నిన్ను నువ్వే బ్లెస్ చేసుకుంటున్నావు ఎవ్రీ మినిట్. యూ కెన్ క్రాస్ చెక్. ఇప్పుడు చిన్న బైఫర్కేషన్తో నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. ప్రపంచంలో నువ్వు చేసేదంతా అవసరాల కోసమని గుర్తించు, దానికి కర్మ సిద్ధాంతం జోడించనే వద్దు. మన సోకాళ్ళు మానవులు ప్రతిదానికి దేవుడిని జోడిస్తారు. నాకు ఉద్యోగం రావాలి దేవుడు. నువ్వు భగవంతుణ్ణి అసలు అది అడుగుతున్నావంటే యూ హౌ అన్కాన్షియస్ యు ఆర్. అది కొంచెం గమనిస్తున్నాం కదా, పెద్ద బక్వాస్ మీరు అన్నారు కదా. 100%. దానికి మంచి పేరు పెట్టారు, డివైన్ బక్వాస్ అంటుంది. డివైన్ బక్వాస్, రియల్లీ డివైన్ బక్వాస్. అంటే ఒకప్పుడు ఉండేదిలే, కానీ తర్వాత మీరు మొన్న అన్నారు గుర్తుందా, శివుని చూడు శివలింగాన్ని కాదు. అవును. రాముని పూజించమంటే రాముళ్ళ బతకమని, అంతేగాని రాముడికి పూజ చేసి అభిషేకం చేసి ఏదో గోల్డ్ తో ఏదో చేయించమని ఇలాంటివి కాదు అని. అవును, ట్రూ. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైతే ఒకసారి ఆ ఫైనల్ పాయింట్ రిపీట్ చేయి. అంటే వ్యక్తిగతంగా ఉన్న కర్మలకే ఫలితం ఉంటుంది. అది ప్రకృతిపరమైన దానికే కర్మ సిద్ధాంతం అనేది ఇంప్లై అయితే అది తక్షణం నీకు రిజల్ట్ ఉంటుంది. లేదా 5 ఏళ్ల తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా నువ్వే అనుభవిస్తే అది వేరే వాళ్లకు సంబంధం లేదు.
అవును. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నాకంటూ కొన్ని రాసి పెట్టడం అంటే నేనే రాసుకోవడం కర్మతో. మళ్ళీ ఇది జనరల్ కాదు సరే, ఇది జనరల్. మళ్ళా మనం అలా తీసుకుంటే మనం అంటాం కదా రాసి పెట్టుంటే జరుగుతుంది కదా, అంటే నా కర్మకు ఫలితం నాకే. అది కాదు మళ్ళా, అది మళ్ళా పాత చింతకాయ పచ్చడి. అది ఓకే, అసలు రాసి పెట్టడానికి ఏమి లేదు ఇక్కడ. ఈ క్షణం నువ్వు గనక మిరపకాయ కొరికితే అబ్బా అబ్బా అంటావు, దాని కర్మ ఫలితం అది. తర్వాత నైట్ నీకు మోషన్ అవుతుంది, ఫలితం కొనసాగుతుంది. నువ్వు మిరపకాయ తింటే మీ కుటుంబ సభ్యులకి ఏ మోషన్ కాదు. కర్మ సిద్ధాంతం అనేది ట్రాన్స్ఫరబుల్ కాదు, కర్మ ఫలితం ట్రాన్స్ఫరబుల్ కాదు. నీ కర్మ నీ ఫలితం నీవే, దాని సమ్ టోటల్ నీ కర్మ సిద్ధాంతం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మంచి చేస్తే మంచి వస్తుంది, నీకు మంచి చేసుకుంటే నీకు మంచి వస్తుంది, అది కర్మ సిద్ధాంతం. వేరే వాళ్ళకి మంచి అనేది స్పెసిఫిక్ గా లేనే లేదు, కానీ వేరే వాళ్ళ దృష్టిలో స్పెసిఫిక్ ఉన్నవి కరెక్ట్. నేను సరిగ్గా డబ్బు ఇస్తే నాకు సరిగ్గా డబ్బు వస్తుంది, నేను ఎంత ఇచ్చానో తెలిస్తే అంత తీసుకోవచ్చు. నేను అరే అంటే నన్ను ఎవడని వేరే నన్ను అరే అంటాడు, ఇదంతా వేరే వాళ్ళది జనరల్, అది చూడదు. స్పెసిఫిక్ ఉన్నా కూడా యూ షుడ్ నాట్ బి సీరియస్ అబౌట్ ఇట్. కానీ పర్సనల్ లెవెల్లో ఇప్పుడు హెల్త్ హైజీన్ పాటించే వాళ్ళు, లేదా మంచి నిద్రపోవాలనుకునే వాళ్ళు, ఇదంతా నీ పర్సనల్ వెల్ బీయింగ్ కి ఉపయోగపడే సిద్ధాంతం కర్మ సిద్ధాంతం తప్ప మిగతాదంతా నా దృష్టిలో అందమైన బక్వాస్. అది ఒకవేళ అది నిజంగా ఉన్నా ఐ డోంట్ కేర్. నిజానికి వినే వాళ్ళకి ఏమాత్రం మెడకాయ మీద తలకాయ ఉన్నా ఫస్ట్ దే షుడ్ బైఫర్కేట్ వాట్ ఈస్ జనరాలిటీ అండ్ వాట్ ఈస్ స్పెసిఫికేషన్. ఆ తర్వాత కానీ నువ్వు ఎంటర్ కావు సబ్జెక్ట్లోకి. ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తావు, ఇస్ ఇట్ జనరల్ ఆర్ స్పెసిఫిక్? అందుకే పూర్తి అవుతుంది. అది కర్మ ఉంది, ఫలితం కూడా ఉంది. స్పెసిఫిక్ గా లేని చోట ఫలితం ఎట్లుంటది? కుటుంబ సభ్యులు సమస్యలు ఎందుకు క్లియర్ కావంటే దే ఆర్ ఆల్వేస్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరాలిటీ. ఎప్పటికీ కంక్లూజన్ రాదు. అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు, ఏ విషయము, దాని యొక్క తీవ్రత ఎంత, ఎంతమంది మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏది తెలియదు. పనికిరాని మెట్ట వేదంతాలు చెప్తా ఉంటారు ఇంట్లో కూర్చొని. స్పెసిఫిక్ గా ఉన్న ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడు, జనరల్. ఇది ఎందుకు లేచి నిలబడాలో చెప్పేది కూడా నువ్వు జనరల్ గా ఉంటుంది. అట్లా కాకుండా నేను చెప్తా ఇప్పుడు స్పెసిఫిక్ గా. ఓకే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడు అంటే ఇప్పుడు నువ్వు నా బిడ్డ అడుగు ఎందుకని, వాళ్ళ చేతులు ఉన్న బ్యాగో గీగో మూలకు పెట్టడానికి, అట్లాగో వాళ్ళకి కుర్చీ ఇవ్వడానికి. ఓకే, దెన్ జీవితకాలం నీకు ఇప్పుడు జనరాలిటీ లేదు, కుర్చీ అవన్నీ ఉన్నప్పుడు నువ్వు లేచి నిలబడక్కర్లే. వాళ్ళకి లేచి నువ్వు స్పెసిఫిక్ గా చెప్పావు, వాళ్ళు రాగానే నీళ్ళు ఇవ్వడానికి లేస్తున్నావు నాన్న, గౌరవం లేదు, ఏం లేదు, అవసరాలు తీరడానికి అందుకు లేచి నిలబడి. తర్వాత వెళ్తున్నప్పుడు లేచి నిలబడి ఎందుకు? వాళ్ళ సామాన్ కారులో పెట్టడానికి. లేదా అడుగు, నేను పని చేసుకుంటున్నాను, నాతో మీకే ఉపయోగం లేకపోతే నేను ఎట్లే హాయి కూర్చుంటాను, పర్వాలేదు తాత అని అడుగు. సో ఇలా గనక చేస్తే ఎవరి మైండ్ లో ఏ కన్ఫ్యూజన్ ఉండదు, పాప పుణ్యాలు లేని లేవు. చూడు, స్పెసిఫిక్ గా ఉంది, స్పెసిఫిక్. సో ఇప్పుడు నా జీవితంలో జనరాలిటీస్ని తీసేశాను కంప్లీట్ గా. మీరు జనరల్ అంటే ఏంటో తెలుసా? మీ యొక్క మైండ్ అనే ఒక బ్యాగ్ లో నానా చెత్త నింపడం. స్పెసిఫిక్ అంటే ఏమిటి? మరి ఇప్పుడు జనరాలిటీని తీసేశారు అన్నారు మీ పర్సనల్ లైఫ్ లో. ఈవెన్ ఫైనాన్షియల్ కి సంబంధించిన విషయాల్లో కూడా వెరీ స్పెసిఫిక్ ఉంటారా? 100%. ఎగ్జాంపుల్ అక్కర్లేదు, నువ్వు అడిగావు కాబట్టి 100%. అంటే ఎక్కడైతే గంభీరంగా ఉండాలో అక్కడ గంభీరంగా ఉంటాను అని కూడా తెలుసుకుంటాను. లేదా కొన్నిసార్లు డబ్బుల విషయంలో ఏ గంభీరత ఉండొద్దని కూడా తెలుసుకుంటాను. అది స్పెసిఫిక్ గా. ఇప్పుడు నా పక్కన ఎవరు ఉన్నాడు, అతను అడిగినప్పుడు స్పెసిఫిక్ గా అనుకుంటాను, ఇతనికి డబ్బు ఇచ్చినప్పుడు డబ్బు విషయంలో ఇతనితో గొడవ పడకూడదు, ఎందుకంటే ఇతను నా స్నేహితుడు, ఇతని స్నేహం నాకు ముఖ్యము. ఇంకా మిగతా ఏ కారణాలు కానీ వేరే వాళ్ళతో చెప్పకూడదు. దిస్ ఈజ్ అన్ ఎండ్ టు ఇట్స్ అని తెలుసుకుని అతను డబ్బు ఇస్తాను. స్పెసిఫిక్ నా. అదే 1000 రూపాయలు వేరే వాడికి ఇచ్చినప్పుడు, అదే 1000 రూపాయలు వేరే వాడికి ఇచ్చినప్పుడు ఇతను ఎవరో నాకు తెలియదు, అడుగుతున్నాడు, ఇప్పుడు ఒక పేపర్ రాయించుకుంటాను. ఒకవేళ
వీడియో డాక్యుమెంటేషన్ చేస్తాను. ఒకవేళ అతను 3 నెలలు ఇవ్వకపోతే అతని దగ్గర ఉన్న వస్తువు నేను తీసుకోవడానికి అంగీకరిస్తేనే ఒప్పుకుంటాను. ఇవన్నీ ఫ్యామిలీ గురించి ఎవ్రీ నేను ఫ్యామిలీని చూస్తున్నా, మనుషులను చూస్తున్నా. అసలు నా దృష్టిలో ఫ్యామిలీ అనేది లేనే లేదు. నేనున్న ప్రదేశం నుంచి నా ప్రపంచవ్యాప్తంగా నా ఫ్యామిలీ ఉంది. సో అందులో నాకు దగ్గరకు ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అనుకుంటున్నాం అంతే మనం. నేను మనుషుల్ని అడ్రస్ చేస్తున్నా. ఫ్యామిలీ అనేది ఒక భావన. యు ఆర్ ఆల్వేస్ స్పీక్ టు ఇండివిజువల్స్. దెర్ ఈస్ నో ఫ్యామిలీ ఇన్ మై మైండ్. లేదా ఉంటే ప్రపంచం అంతా ఫ్యామిలీనే, వసుదైక కుటుంబకం, దట్స్ ఫైన్. అంతే తప్ప నా ఫ్యామిలీ స్పెషల్గా ఏమైనా నా చుట్టూ ఉన్న మనుషులు, మన ఫ్యామిలీ మెంబర్ బుర్ర తింటున్నాడు, వాడిని ఫ్యామిలీ కాదు. ఎవరో నీకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు, హీ మస్ట్ బి యువర్ ఫ్యామిలీ. మేబీ హీ ఈస్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ హోమ్, బట్ హీ బిలాంగ్స్ టు యువర్ ఫ్యామిలీ. అది విషయం. సో ఇప్పుడు కర్మ సిద్ధాంతానికి నేను చెప్తున్నది వెరీ స్పెసిఫిక్ కాబట్టి నాకు కన్ఫ్యూజన్స్ లేవు. అంటే నేను మళ్ళీ జనరల్గా ఇదేమంటారు చాటభారతం లేకపోతే లోకాభిరామాయణం ప్రవచనం కాదు నేను చెప్తున్నది. కర్మ సిద్ధాంతం ప్యూర్లీ పర్సనల్ అండ్ ఇండివిజువల్. కర్మఫలి అండ్ వేరే వాళ్ళకి సంబంధించిన దానికి లింక్ లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఆశ్చర్యపోతావు, నిద్ర పూర్తి ఇండివిజువల్. అవునా? ఎంత రుత్లెస్ రియాలిటీ అసలు. ప్రకృతిలో ఇలా గనక ఉండింటే మనం చాలా చాలా వింతలు చూస్తుంటే, ఎగ్జాంపుల్, ఎవడైనా ఒక వ్యక్తి పడుకుంటే ఆ వ్యక్తి పడుకోవడం ద్వారా వచ్చిన శక్తిని ఒక 10 మందికి పంచొచ్చు అనే నియమం ఉండింటే, ఇప్పుడు ఆ రామగోపాలపురం ఇట్లాంటి వాళ్ళందరూ ఒక వ్యక్తిని పనిలో పెట్టుకునేవాళ్ళు. ఈజ్ మై స్లీపింగ్ పార్ట్నర్. అప్పుడు అది ఉద్యోగం అయ్యేది. సో ఇప్పుడు కొన్ని విషయాలు రుత్లెస్ గా ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనేది సర్వైవ్ అవుతుంది. సో ఏ సిద్ధాంతమైనా, ఇప్పుడు కమ్యూనిజం అనేది సిద్ధాంతం కదా. సిద్ధాంతం అంటే దాని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే బుక్ వచ్చింది. ఆ పుస్తకంలో సిద్ధాంతం ఎప్పుడైనా సరే పాయింట్స్ వైజ్ గా డివైడ్ చేసి క్లియర్ క్రోనలాజికల్ గా రాయబడి ఉంటుంది. అడ్డగోలుగా రాయరు. అయినా కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయింది? అంత సిద్ధాంతాన్ని అంత క్రోనలాజికల్ గా స్పెసిఫిక్ గా చెప్పినప్పటికీ స్టిల్ జనరాలిటీస్ ఎగ్జిస్టెడ్. దానివల్ల పతనం అయిపోయింది అది. కాకపోతే ఒక్కటి చెప్ప, జనరాలిటీస్ వినడానికి అందంగా ఉంటాయి, అట్రాక్ట్ చేస్తాయి. స్పెసిఫిక్ అనేది హార్ష్గా ఉంటుంది కానీ నిన్ను గట్టి మీద పడేస్తాయి. నిజమైన ప్రశాంతత స్పెసిఫికేషన్ లో ఉంటుంది. జస్ట్ ప్రశాంతంగా ఉంటుందో అన్న భావనలో ఎప్పుడు జనరాలిటీస్ ఉంచుతాయి. బట్ యు నెవర్ నో వాట్ ఇట్ ఈస్. నీ సత్య వరకు తెలియదు వాట్ ఇట్ ఈస్. అసలు పుణ్యం ఎంత, ఏ పనికి ఎంత పుణ్యము ఎవరికన్నా కనుక్కున్నాడా? ఎట్లా మెజర్ చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఎవరికి ఏమి చేయలేదు కానీ నా గురువుకి రోజు కాళ్ళు మొక్కుతున్నా. ఇప్పుడు మామూలుగా అమ్మకి కాళ్ళు మొక్కిన వాడికంటే గురువు కాళ్ళు మొక్కితే ఎక్కువ పుణ్యం వస్తుందా? ఎంత పుణ్యం వస్తుంది? ఎట్లా తెలియదు. తద్వారా యువర్ మైండ్ విల్ బీ ఇన్ డైలమా ఆల్ ద టైమ్. రెండు తీరా పైకి వెళ్ళిన తర్వాత నిజంగా స్వర్గం ఉంది, దేవుడిని అనుకుందాం. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు పుణ్యాలు తీసేసామంటే అంటే సస్తి గుండె నొప్పి, రెండోసారి గుండె నొప్పి చచ్చిపోతాం అట్లా. సో స్పెసిఫిక్ గా ఏ స్వర్గం లేదు, నరకం లేదు. ఈ క్షణం నువ్వు స్పెసిఫిక్ గా నీకు వ్యక్తిగతంగా ప్రకృతి పరంగా ఏవైతే సంబంధించినవి ఉన్నాయో అవే నీవి. వాటి కర్మ ఉంది, వాటి కర్మ ఫలితం ఉంది. ఈ క్షణం నువ్వు గనక గడ్డి తింటే 2 గంటల తర్వాత ఆ గడ్డి తిన్న దానికి ఫలితం అనుభవిస్తావు అంతే తప్ప ఎవరితో మాట్లాడితే పుణ్యాలు పాపాలు ఇదంతా బక్వాస్. అది నువ్వు సరిగా మాట్లాడకపోతే నీ మూతి కలుగుతుంది, వేరే సంగతి. అందరికి తెలుసు హౌ టు అది కండక్ట్ అందరు అంతే. దాన్ని నువ్వు వ్యక్తిగతంగా ఎవరూ లేరు. నువ్వు అడవిలో ఉన్న, అమెరికాలో ఉన్న, ప్యారిస్లో ఉన్న, ఆ వ్యక్తిగతంగా నీకు సేమ్ కర్మ ఫలితం ఉంటుందా లేదా? ఎక్కడ మిరపకాయ తిన్నా నీకు మోషన్స్ అవుతాయి. అది కర్మ ఫలితం అంటే. ఇది మంచి చెడులకు అతీతం. ఇది పని చేసావు, దాని యొక్క రిజల్ట్ ఉంది. నువ్వు ప్రతిరోజు చక్కగా యోగా చేస్తున్నావు, పూర్తి వ్యక్తిగతం. తద్వారా నీ ఆరోగ్యం బాగుంది, అనుభవిస్తున్నావు. ఇప్పుడు వేరే వాళ్ళకు వండి పెట్టావు, లింక్ చేయకు దాన్ని. అది జస్ట్ చేష్ట. అంటే నువ్వు వేరే వాళ్ళకు బాగా వండి పెట్టాను, నాకు తృప్తిగా ఉంది. ఇప్పుడు వీళ్ళు అడగమను, పర్సనల్గా పిలిచి
వేరే ఎవరు లేనప్పుడు ఎలా ఉంది ఫుడ్ అంటే ఏదో వండి పెట్టారు, ఇంక మనం మొహమాటం కదా చెప్పాల్సి వస్తుంది అన్నదానికి ఇప్పుడు గుండె పగిలిపోదు. అయ్యో కదా, కరెక్టే. మనం ఎప్పుడు ఎంక్వైరీ చేయం, ఎందుకంటే ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి. ఉదాహరణకి మా అమ్మాయి ఒక అబ్బాయికి ఇచ్చాము, నిజంగా ఈ అమ్మాయి బాగుందని ఊర్లో సర్వే చేయించు. నీకు నీకు మొత్తం అంటే స్పెసిఫిక్ ఉన్నప్పుడు అట్లుంటది. అందుకే ప్రపంచ విషయాల్లో ప్రపంచ విషయాలన్నీ అవసరాల కోసం ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, తండ్రి తల్లి బంధువులు చెప్పేంత అవసరాన్ని దీన్ని బయటకు దోషేయాలంటే ఏమేమి చెప్పాలి అవన్నీ చెప్తారంతే. దే వాంట్ టు గెట్ ఇట్ ఆఫ్ దట్ గర్ల్. అలాగే ఎలాగో తీసుకుంటున్నాం కాబట్టి ఏమేమి లాక్కోవాలో వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు బంగారం గింగారం అంది ఎందుకు, సరే పిల్ల ఎటువంటిదైనా కూడా నెక్స్ట్ వేరే వాటి ఉపయోగపడతాయి, ఆస్తికి ఇస్తే. సో నేనేమంటాను, ఇవన్నీ జస్ట్ కండక్ట్కి సంబంధించినవి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అనేది ప్యూర్లీ పర్సనల్. ఎగ్జాంపుల్, నువ్వు అడవిలో ఒక్కదానివి ఉన్నావు చేతన, కుటుంబం లేదు, ప్రపంచం లేదు, అప్పుడు కర్మ ఉందా లేదా? అప్పుడు స్పెసిఫిక్గా ఉంటుంది. ఏది పడితే నోట్లో తినవు. ఆ కర్మ ఫలితాలు ఉన్నాయి, కానీ అవి వేరే జన్మకు సంబంధం లేదు, గత జన్మకు సంబంధం లేదు, పూర్తి వర్తమానానికి సంబంధించినవి. లేదా నీ లైఫ్ టైంలో ఎప్పుడైనా అనుభవించు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోజు స్మోక్ చేస్తున్నావు, అది అప్పుడే అనుభవించవు, కానీ ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తావు. అంతే. ఇది అర్థమైంది కదా? ఇది వెరీ స్పెసిఫిక్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఇంత కూడా కన్ఫ్యూజన్ లేదు, అట్లీస్ట్ నా మైండ్లో లేదు కన్ఫ్యూజన్. అవును, యాక్చువల్ గా స్పెసిఫికేషన్ అనే పాయింట్, అంటే మీరు ఇప్పుడు స్పెసిఫికేషన్ అనే పాయింట్ ఎంటర్ చేసిన తర్వాత చాలా కన్ఫ్యూజన్స్ పోతాయి. స్పెసిఫికేషన్ అంటేనే కన్ఫ్యూజన్ లేని స్థితి అని. ఇప్పుడు అంతెందుకు, 2 డబ్బాలు పెట్టు, టాయిలెట్ అని రాయి, సస్తారు. ఇప్పుడు ఎవడు ఎట్టగలు వాళ్ళను జస్ట్ దాని మీద లేడీస్ అండ్ జెంట్స్ రాయడంతో మొత్తం క్లియర్ గాలే. అవును, 2 పదాల వల్ల కొన్ని జనరేషన్స్ గట్టు మీద పడతాయి. కన్ఫ్యూజనే లేదు. ఇట్లా పెట్టు, ఇది టాయిలెట్స్ మీ యొక్క కర్మ ఫలితాన్ని బట్టి చూజ్ చేసుకోకూడదు అని పెట్టు, సస్తారు, భయపడతారు. తర్వాత ఇప్పుడు బయట రాయి, ఎవరన్నా స్నానం చేస్తుంటే చూడొద్దు, పాపం అది, తద్వారా బాత్రూంలకు డోర్లు లేవు, ఎవడు పాపన్న వాడే పోతాడు అని పెట్టు. చెప్పు, పెట్టు. ఎలాగో పాపం తాకుతుంది కదా, దాని ఫలితం వాడు భవిష్యత్తులో అనుభవిస్తాడు, నీకేమి. అంటే వెళ్ళడని మనం అనుకుంటాం, కొంతమంది అది ఫన్ అనుకోవచ్చు కదా. అది అదే పాప పుణ్యాలు ఉంటే స్పెసిఫిక్ ఉంటే అట్లా ఉంటుంది అంటున్నా. ఇది స్పెసిఫిక్ కాదు కాబట్టి మనం ఇవన్నీ పక్కన పెట్టి డోర్ పెట్టుకుంటాం బాత్రూమ్ కి. దట్ డోర్ బ్రింగ్స్ క్వాలిటీ, అంతే. సో ఇప్పుడు నా లైఫ్లో ఇంత కూడా జనరల్ థింగ్స్ లేవు. నేను ఏం చేసినా స్పెసిఫిక్గా చేస్తాను. స్పెసిఫిక్గా చేయని దాన్ని నేను సీరియస్గా తీసుకోను. అంటే దాని పట్ల నాకే సీరియస్నెస్ ఉండదు. సరదాగా మాట్లాడుకోవడానికి మాట్లాడతా. సో యూ కెన్ డిస్కస్ అబౌట్ లైఫ్ జనరల్లీ, యూ కెన్ డిస్కస్ అబౌట్ లైఫ్ స్పెసిఫికల్లీ. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు నేను చెప్తున్నా, చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు జనరల్ గా డిస్కస్ చేసావా, నీకు లైఫ్ లో ఎప్పుడు నువ్వు నిజంగా జీవించిన అనుభూతి కలగదు, కానీ పరమ శ్రద్ధగా జీవించినట్టు కనిపిస్తావు అంతే. ఫైనల్ నీకు బుర్రలో ఏ గుజ్జు ఉండదు. స్పెసిఫిక్ గా జీవించిన వాడు పరిచయం అవుతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు, కానీ వాడు మెల్లమెల్లగా ఆనందంలోకి వస్తాడు. అవును, యాక్చువల్ గా జనరల్ వి విన్నంత వరకు ఎటువంటి డౌట్స్ అంటే ఏమీ లేదు రీసా, బానే ఉంది. ఎప్పుడైతే ఈ స్పెసిఫికల్ పాయింట్స్ లో పడినప్పుడు, లేకపోతే ఈ కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడే ఈ సంశయాలన్నీ మొదలయ్యాయి, ముందు ఎప్పుడు లేవు. ఇప్పుడు నేను గట్టిగా నమ్మేది నేను జనరల్ గా, ఇది ముగిద్దాము, నీకు అర్థమైంది. జనరల్ గా చెప్తే ఎట్లుంటుందో నేను చెప్తా. ఇప్పుడు నేను మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను జనరల్ గా చెప్తా చూడు, అసలు ఎంతో అంత వయసు ఉంది, తర్వాత ఎంతో అంత ఆస్తి ఇచ్చి చక్కగా పెళ్లి చేస్తాం. ఇప్పుడు ఎవరైనా చేసుకుంటాడా? ఎంతో అంత వయసు ఉంది, మనం కట్టుకపోతామా? అంతా భగవంతుడు ఇచ్చింది, మనకి ఏం సంబంధం? అది ఎంతో అంత
అట్లాగే మీరు 2 చేతుల్లో పట్టేంత డబ్బు ఇచ్చి పంపిస్తాను మీకు. మీరు బ్యాగులు తెచ్చుకొని నింపి పంపిస్తా నేను. మీరు ఫికర్ చేయకండి, మంచిగా చేస్తా పెళ్లి. ఇప్పుడు మళ్ళా ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటాడా? మళ్ళీ అడుగు, బ్యాగుల్లో నింపుతావు అంటే చెప్పు. మళ్ళీ అడుగు ప్రశ్నలు సరదాగా, అంటే ఇవన్నీ జనాల బుర్రలో బూజు దులపడానికి. మరి దేంతో నింపుతావు? అంటే రూపాయి కాయిన్తో నింపుతావా? నేను ఒక్కటి చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణం చేసి నేను మోసం చేయవాడిని. నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మోసం చేయను. నేను నింపుతాను, మాటిస్తే తప్పకుండా నింపుతా, మీరేం భయపడకండి. దేంతో నింపుతావు? నా ప్రేమతో. నోట్లతో నింపుతావా, పోనీ కాయిన్తో నింపుతావా? అదైనా చెప్పాలిగా. కాయిన్లు కాదు, నోట్లే. ఫికర్ చేయకు మంచిగా. కానీ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏ నోట్ అది మాత్రం అడగదు, ముందే చెప్తున్నా నేను. నువ్వు అంతే, ఇక అయిపోయింది. నువ్వు నాకు నువ్వు ప్రామిస్ చేస్తున్నావు, అంతే అయిపోయింది, అంతే. ఇంకా అర్థమైంది. అప్పుడు నేను ఎక్కడెక్కడ రిలేట్ అవుతున్నా ఇప్పుడు అంతే. ఇప్పుడు తర్వాత నిజంగా ఎదుటి వ్యక్తి ఏమంటే తెలుసా, ఒక తారక మంత్రం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, చెల్బే గుట్లే అని వెళ్ళిపోతాడు, అంతే. అది చేయవలసి. సో ఈ సోకాల్ జనాలు పెళ్లిళ్ళు కుదిరించినప్పుడు మాట్లాడేదంతా జనరలే, వాళ్ళకి ఏ బుర్ర ఉండదు, గుజ్జు ఉండదు. ఇప్పుడు నేను ఒక పెళ్లి చేశా, పెళ్లి కొడుకు నన్ను పిలిచి చెప్పాడు, మా బంధువుల అబ్బాయి, నువ్వు ఉండు మా మధ్యన, నువ్వు మాట్లాడు, అండ్ ఐ వాంట్ టు సీ హౌ సింప్లీ ఇట్ ఇస్ డన్ అని నేను చెప్పాను. చాలా సింపుల్ రా అని. నేను జస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఒక్కొక్కటి అవును 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 అనిపించి జస్ట్ ఒక 2-3 hours లా మొత్తం డబ్బులకు సంబంధించి ఎవరెవరికి ఎలాంటి పెట్టిపోతలు ఏమిటి సంబంధించి ఎవ్రీథింగ్ అట్లా రాసిచ్చిన స్మూత్ గా జరిగిన తర్వాత ఈ మొత్తం విషయాలు ఇతను చూసుకుంటాడు. మీ అందరికి అంగీకారమేనా? ఓకే అంటే అతని పేరు రాశాను, అతను అడిగాను, అట్లా చేశాను అనమాట. అగ్రిమెంట్ రాసేసుకున్నారు. అంటే క్లారిటీ కోసం అగ్రిమెంట్ చేసేది మనం. ఏదో ఒక ఊర్లో ఎన్నో గజాల భూమి ఉన్న పొలాన్ని మేము ఏదో వ్యక్తి దగ్గర కొన్నామని అగ్రిమెంట్ ఎవరు రాసుకోడు. అట్లా నీ దగ్గర 1,00,000 అగ్రిమెంట్ ఉందని నీకు భూమి లేనట్టే. జనాలకి నేను ఆశ్చర్యపోతా, ఇంత తెలుసు అంటారు. అసలు వీళ్ళు మనుషులకు బుర్ర ఉందా? స్పెసిఫిక్ గా ఉన్నవాడే నా ఫ్రెండ్ అబ్బా. రెండోది లాస్ట్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, స్పెసిఫిక్ గా ఉంటుందా అని చెప్పి సీరియస్ గా ఉండకు దాని పట్ల, బీ సిన్సియర్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, స్పెసిఫిక్ గా ఉన్నావు, బిర్యానీ తింటే కడుపు ఖరాబ్ అయిపోతుంది, రైట్? కానీ ఫ్రెండ్ ఇంట్లో బిర్యానీ పిలిచాడు, ఒకరోజు ఖరాబ్ అయినా పర్లేదులే అనుకొని తిని ఆస్వాదించదాన్ని. తద్వారా రాత్రి కొంచెం ఇబ్బంది అయింది, నీకు సరిగ్గా డైజెస్ట్ కాలేదు, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్, దెన్ నో ప్రాబ్లం. అది ఇప్పుడు ఇలా జీవించిన వాడికి పాప పుణ్యాలు అంటుకోవు, ఎందుకంటే అవి లేవు కాబట్టి. అవి జనరల్ గా తప్పులు ఉన్నాయి, పాప పుణ్యాలు లేవు. తప్పు చేసి శిక్ష ఉంది, తప్పు ఉంది, శిక్ష ఉంది, పనిష్మెంట్ అండ్ రివార్డు తప్ప పాప పుణ్యాలు వద్దు. ఇప్పుడు ఇంతవరకు ఏ కోర్టులో అయినా ఇట్లా తీర్పు ఇతను చేసిన పాపానికి ఇతనికి 7 ఏళ్ళు అని అంటాడా? అతను చేసిన తప్పుకి, తప్పు అనేది స్పెసిఫిక్, పాపం అనేది జనరల్, రివార్డ్ అనేది స్పెసిఫిక్. ఎవరో ఒకరిని పిలుచుకుని పద్మశ్రీ ఇద్దామంటారా? పద్మశ్రీ ఎవరికి ఇస్తున్నామో స్పెసిఫిక్ గా చెప్తాం. ఈ సో అండ్ సో పర్సన్ ఈ ఒడిస్సా గ్రామంలో ఈ విధమైన సోషల్ సర్వీస్ చేసినందుకు గాను అంటావా లేదా? మనం ముసలోళ్ళకి ఇస్తలేం పద్మశ్రీ, ముసలోడితో పాటుగా అతనిలో ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంది, దాన్ని గుర్తించి పేపర్ మీద పెడుతున్నాం. ఇప్పుడు నీకు భవిష్యత్తులో కనిసే ఒక 1000 మందికి నువ్వు ఒక చిన్న బుక్ రాయచ్చు, ఐడియా చెప్తా నీకు. ఒక పేపర్, వైట్ పేపర్, జస్ట్ ఎవరిని వచ్చినా ఇది రాయవచ్చు. పాపం పుణ్యం అనే దాన్ని నిర్వచించండి. ఏది పాపము, ఎంత పాపము, ఏ పనికి ఎంత పాపము ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు నేను బుగ్గ గిల్లాను నీ పర్మిషన్ లేకుండా, పిర్ర గిల్లాను పర్మిషన్ లేకుండా, ఒకటే పాపం ఉంటుందా, 2 వేరే పాపాలు ఉంటాయా? ఎంత పాపం స్పెసిఫిక్ గా కొంచెం రాయండి ప్లీజ్. నువ్వు 1000 మందికి ఇస్తే 1000 మంది కూడా రాయలేరు, ఎందుకంటే తెలియదు వాళ్ళకి.
అరిస్టాటిల్ చెప్పిన మాట నీకు చెప్పాలనుకుంటున్నా. అదేందో తెలుసా? మనిషి ఆద్మీ విచారవాణి ప్రాణి హోనా చాహియే అన్నాడు. అరిస్టాటిల్ తర్వాత నేను నెక్స్ట్ జనరేషన్, అడ్వాన్స్ జనరేషన్ కదా. అరిస్టాటిల్ చెప్పింది సరిగ్గా ఆలోచిస్తూ బతకాలి మనిషి అన్నాడు. అంటే నమ్ముతూ బతకొద్దు, థింక్ అండ్ లివ్. నేను చెప్తున్నా ఆద్మీ విచారవాణి ప్రాణి హోనా చాహియే, ఇస్కే సాత్ సాత్ ఆద్మీ ఆచరణవాణి ప్రాణి భీ హోనా చాహియే. అంటే ఊరికి ఆలోచిస్తూనే గడపకు, దాన్ని ఆచరిస్తూ కూడా గడుపు. ఆచరించడం స్పెసిఫికేషన్, ఆలోచించడం జనరల్. సో ఆలోచనల్లో స్పెసిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఆచరణ ఉంటుంది తప్ప డైరెక్ట్ ఆచరణ రాదు. మంచి వంట చేసుకుని తినాలి, ఇది జనరల్. ఏ వంట స్పెసిఫిక్, ఎంతమందికి స్పెసిఫిక్, ఎక్కడ ఏ టైము ఎప్పుడు, ఇదంతా స్పెసిఫిక్. మనం ప్రతిరోజు స్పెసిఫిక్ ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడ కన్ఫ్యూజన్ లేదని గుర్తిస్తే సరిపోతుంది. అల్టిమేట్ మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ మూడోసారి నాలుగోసారి రిపీట్ చేస్తున్న కర్మ సిద్ధాంతం ప్యూర్లీ ఇండివిజువల్ ప్రకృతిపరమైన విషయాల్లోనే నీకు అప్లికబుల్. గుంపుకి ప్రపంచానికి నువ్వు కర్మ సిద్ధాంతం లింక్ పెట్టావనుకో, నౌ యు ఆర్ ఏ మిస్గైడెడ్ మిస్సేలింగ్. ఎక్కడన్నా వేలొచ్చు నువ్వు. జీవితంలో ప్రతి పనికిరాని చెత్తని ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ గా చెప్తా. ఫస్ట్ క్లాస్ వస్తే ఆనందపడతా, అబ్బాయి ఫస్ట్ క్లాస్ వస్తే ఆనందపడాలి, ఇది జనరల్. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వస్తే ఆనందపడతా, ఇది స్పెసిఫిక్. సో ఆధ్యాత్మికత అనేది ఒక డైమెన్షన్ లో వెరీ స్పెసిఫిక్, రెండో డైమెన్షన్ లో పూర్తి ఇల్లాజికల్. ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఇప్పుడు నేను తింటే కారం ఎందుకు కావాలి అసలు? అది ఇల్లాజికల్. అది ఎందుకు కావాలబ్బా? మనకు టేస్ట్ అనేది లేకపోయింటే అయిపోయేది కదా. ఇప్పుడు లోపల డైజెషన్ గిషన్ లేకుండా మన బాడీ ఉండి ఇట్లా మింగుతానే నాలుగు మంచి టేస్ట్ కొట్టాలి, కిందికి తుప్పుకొని పడిపోవాలంతే. దట్ వెరీ మూమెంట్ ఎనర్జీ వచ్చి, ఎనర్జీతో పనే లేదు. ఎనర్జీతో లేకుండా టేస్ట్ గురించి నువ్వు తినేది. ఎనర్జీ ఉందనుకో ఎంత బాగుంటుంది అప్పుడు. ఈ అనవసరంగా కాంప్లెక్స్ లైఫ్ క్రియేట్ చేసి ఇది దేవుడు క్రియేట్ చేశాడు అనుకుని అది ఏం లేదు. ఇది ప్రకృతిలో ఒక కదలిక ఉంది, దానికి ఒక అంతే. దాన్ని మనం అర్థం చేసుకోలేని పోరాడకూడదు దాంతో. ఇదబ్బా నేను అర్థం చేసుకుని, నేను వెరీ సింప్లిఫైడ్గా అర్థం చేసుకుని నేనైతే బతికేస్తున్నా. ఇప్పుడు ఇవంతా బతికినందుకు గాను నేను రకరకాల పుణ్యాలు కట్టుకొని మూట కట్టుకుని నేను పైకి పోయిన తర్వాత నువ్వు స్వర్గంలో ఉండొద్దు నరకానికి పోవాలి, నీ పేరు మీద వాత పెడతానంటే నేను పోయి వాత వేయించుకొని, ఎందుకంటే అక్కడ ఉన్న నొప్పి, ఎందుకంటే అలాగే మనం మరణించే ఉన్నాం. ఏమైనా ఏం కాదు. తర్వాత నేను చెప్పాలనుకుంటున్నా ఈ జనాల కొంచెం, ఇప్పుడు స్వర్గం అనేది బౌండరీ ఉంటుందా ఉండదా అడిగేవారినన్నా సరదాగా. బౌండరీ ఉంటేనే స్వర్గం స్పెసిఫిక్. ద్వారం ఉందంటే బౌండరీ ఉండాలి కదా. సో బౌండరీ ఉంటే ఇప్పటి వరకు ఈ 10,000 సంవత్సరాల్లో చచ్చిపోయిన మనుషులంతా అక్కడే ఉంటారు. తద్వారా ఎంత ట్రాఫిక్ ఉంటుంది. పుణ్యాత్ములు అనుకుందాం, మానవ జాతి అంతా పుణ్యాత్ములు అనుకుంటుంది నేను సరదాగా. అప్పుడు ఎంత జనాభా ఉంటుంది తెలుసా అక్కడ. అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించవు, జస్ట్ నీకు కూర్చునే ప్లేస్ దొరికితే చాలన్నట్టు ఉంటుంది. అందుకే నేను క్రియేట్ చేసిన స్వర్గం నరకంతో పాటు అరకం అనే ఒక ప్లేస్ ఉందని తెలుసుకున్నా నేను. సో అరకం అనేది ఎలా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందంటే, గొప్ప గొప్ప వాళ్ళకి మహావతార్ బాబాజీలు కనిపించినట్టు, కాళీమాతలు కనిపించినట్టు నాకు ఒక ఏంజిల్ దర్శనం అయింది. ఇది నమ్మాలి మరి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎవరికో ఏదో దర్శనం ఏదైనా నమ్ముతున్నాం కదా మనం. వాళ్ళు ఒకప్పుడు మనలాగా మనుషులేనా. సో అట్లా నాకు దర్శనమైంది. ఆ ఏంజిల్ పేరు అప్పాస్ ఏంజిల్. అప్పాస్ ఏంజిల్ దాని పేరు. రియల్ గా. సో అతను ఎలా ఉన్నాడు తెలుసా, మామూలుగా మన ఊర్లో తిరిగి అప్పారావులా ఉన్నాడు. అతనిలో కాదు ఏ కాంతి లేదు, ఏమి లేదు, నార్మల్గా ఉన్నాడు. సో నేను అడిగాను నీలో ఏ స్పెషాలిటీ లేదంటే, సో నేను చేసిన రకరకాల, అంటే నేను లైఫ్ని సింప్లిఫైగా బతకడం వల్ల నా జీవితంలో ఎలాంటి కర్మలు లేవు, పాపాలు పుణ్యాలు లేవు, కాబట్టి నన్ను ఏం చేయాలో అర్థం కాక అట్లా స్వర్గంలో నరకంలో పెట్టకుండా నీ ఇష్టమైన నిర్ణయం తీసుకో అప్పారావు అన్నారు.
అప్పుడు నేను స్వర్గం నరకాలకు చాలా దూరంగా ఒక ఏరియా క్రియేట్ చేశాను, దాని పేరు అరకం. అక్కడ ఎలా ఉంటుందని అడిగాను నేను, అక్కడ ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ ఉంటుందని అడిగాను. నేను మానవ జాతిలో మొట్టమొదటిసారి నీకే దర్శనం ఇస్తున్నా మిస్టర్ రీసా, నువ్వు ఎలా జీవిస్తున్నావో అలా జీవించే వాళ్ళకి అరకంలో ప్రవేశం ఉంటుంది. ఇక్కడ నీ గది ఎలా ఉందో, నువ్వు ఏం పని చేస్తున్నావు అక్కడ కూడా ఆ పని కొనసాగించవచ్చు. అక్కడ కూడా నువ్వు వంట చేసుకునే తినాలి, ఇలాగే ఉండాలి, ఏ స్పెషల్ ఫీచర్స్ ఏముండవు అన్నాడు. అని అప్పారావు అంతర్ధానం అయిపోలేదు సినిమాలో పోయినట్టు, నేనే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయినా, చెప్పేది అయిపోయింది అన్నాడు అంతే. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అప్పాస్ ఏంజిల్ నాకు క్లియర్గా కనిపిస్తున్నాడు. యా, సో అప్పాస్ ఏంజిల్ ఇప్పుడు నాలాగా హాయిగా బతికే వాళ్ళందరికీ అరకం ఉంటుంది. మనం స్వర్గానికి పోం, నరకానికి పోం, ఎందుకంటే మనం పాపాలు చేయట్లే, పుణ్యాలు చేయట్లే, పని చేస్తున్నాం అట్లా. సో అక్కడ రమణ తాత కూడా అక్కడే ఉంటాడేమో మరి, మేబీ తెలీదు, నేను వెళ్ళిన తర్వాత నేను చెప్తాను మీకు. చెప్తారా? హాయిగా. ఇంకోటి అక్కడ మనకు వైఫై నెట్వర్క్ ఎవ్రీథింగ్ ఉంటుంది అంటే, స్వర్గ నరకాల వైఫై గీఫై లేవు, ఎందుకంటే అది పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతం అది. అక్కడ బంగారం ఉంటది కానీ ఆశ ఉండదంట, మామిడి పళ్ళు ఇవన్నీ ఉంటాయి కానీ ఆకలి ఉండదంట. ఇంక బొంగేం కాదు, ఎందుకు అర్థం వేస్ట్. ఇది ఎట్లుందంటే పక్కన అందమైన అమ్మాయి అప్సరస లాంటి అమ్మాయి ఉంది కానీ శృంగార భావన ఉండదంట. అప్పుడు ఏం చేయాలి, దానికి రిన్సప్ ఇచ్చి పోయి బట్టలు ఉతుకోపని చెప్పాలంటే. అవ్వా, అసలు ఇది స్పెసిఫిక్ గా ఇప్పుడు స్వర్గం అంటే ఏందో స్పెసిఫిక్ గా అడుగు, నువ్వు నవ్వి చచ్చిపోతావు నువ్వు. అవును, అంటే ఈ రెండు మూడు వాటికే నిజంగా స్వర్గం లాంటి ప్లేస్ నువ్వు క్రియేట్ చేస్తే నువ్వు జీవితంలో స్వర్గానికి పో. మనిషి క్రియేట్ చేసుకున్న స్వర్గం అనేది ఈ క్షణం వాడు అనుభవిస్తున్న దానికంటే ఒక బెటర్ లైఫ్ కోసం అంతే. ఇక్కడ ఏముందబ్బా యహా క్యా రక్కా హై అని, ఇక్కడ అక్కడ చచ్చిపోయి పైన ఉంటే కొంచెం అక్కడ అనుభవిస్తాను ఒక ఆలోచన తప్ప అలాంటివేమీ లేవు. అంతెందుకు, నువ్వు ఆశ్చర్యపోతావు, బాగా చలి ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే స్వర్గం గురించి ఆలోచన చేసుకుంటారో వాళ్ళు అనుకుంటారంటే స్వర్గంలో వెచ్చగా ఉంటుందని. అదే నీగ్రో అనుకుంటారంట స్వర్గంలో తెల్లటి అమ్మాయిలు ఉంటారని, ఫార్మర్ అనుకుంటారంట స్వర్గంలో నల్లటి అమ్మాయిలు ఉంటారు. అంటే కాంట్రాస్ట్ స్వర్గం అనేది, నువ్వు జీవిస్తున్న దానికి ఎక్స్టెన్షన్ విత్ లిటిల్ బిట్ రిచ్ అండ్ గ్లోరిఫైడ్ యూనో లివింగ్ అంతే. ఇక్కడ మనిషి అనుభవించే అంతే. ఇంకా నువ్వు ఒకనొక మత గ్రంథంలో ఇలా రాసింది, అది చెప్పను అదేమిటో, ఎంతసేపు శృంగారం చేసినా స్ఖలనమే కాదు. జస్ట్ ఇమాజిన్, అలాంటప్పుడు చేయడం ఎందుకు? వద్దు, నేనైతే పోను, నా ఫ్రెండ్స్ అంతా అరకానికి మనం పోయి. గుడ్. అక్కడ ఏంది తెలుసా, నీ పని నీకే ఉంటది, చక్కగా రాసుకోవాలి. అక్కడ కూడా నువ్వు పని చేసుకుని బేసిక్ మనీ ఎర్న్ చేసి తినాలి, అక్కడ కూర్చొని తినేది ఉండదు. అందుకని అది ఇక్కడనే అలవాటు చేసుకుంటా. అక్కడ అయితే అరకల్లో ఒకే ఒక్కటి ఉంటుంది, పరచింతన ఎవరైతే చేయరో ఈ భూమి మీద అట్లాంటి వాళ్ళకి ప్రవేశం అన్నమాట. ఎస్. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాల గురించి ఒక 1 month చూడు ప్రాక్టికల్ గా, హఠాత్తుగా యు సీ సమ్ లైట్. లేదా మళ్ళీ మాట్లాడుకుందాం జల్దీ. క్యా హై ఒకవేళ చూసినా మాట్లాడుకుందాం తప్పకుండా. సరే చేతన, మరి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.